వస్తుందండి. కాబట్టి పిండి అనేది మనం వేసుకునేటప్పుడు మీకు ఒకవేళ వాయిస్ అర్థం అవ్వకపోతే నేను అదైతే వాయిస్ ఓవర్ ఇస్తాను. చూసారు కదా, ఇప్పుడు పిండి కొంచెం కొంచెంగా పప్పు వేసుకుంటూ మనం గ్రైండర్ లో రుబ్బుకోవాలి. ముందైతే గ్రైండర్ ఆన్ చేసేసుకుందాము. ఇదిగోండి, గ్రైండర్ ఆన్ చేసేసాను. ఇదిగో చూసారా, కొంచెం పప్పు వేసాను కదా, ఎలా నలుగుతుందో చూడండి ఒకసారి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. తర్వాత మనం ఎంతైనా వేసుకోవచ్చు. ఈ గ్రైండర్ అంతటికి కూడా ఒక 1/2 kg వరకు పప్పు అయితే పడుతుంది. 1/2 kg పప్పుని నిరభ్యంతరంగా వేసేసుకోవచ్చు. గారెలకైనా, ఇడ్లీకైనా, దోశలకైనా, దేనికైనా సరే చక్కగా పప్పు అయితే రుబ్బేసుకోవచ్చు. చూసారు కదా.